హలో గాయ్స్, సరికొత్త వీడియోకి సుస్వాగతం. అండ్ ఈరోజు మనమైతే తగిన పొద్దున్నే లేచి ఒక కప్ టీ అయితే తాగేసి, అమ్మ టిఫిన్కి పూరి అయితే చేయమా అన్న. అమ్మ నేను చేసుకొని పో అని. దానికోసం కోపం వచ్చి బయటకు వచ్చేసి గోధుమ పిండి అయితే కలుపుకున్నాను అనమాట. దాన్ని అయితే మనం ఇలా సాఫ్ట్గా కలుపుకొని సైడ్కి అయితే పెట్టేసుకొని, మన ఆలుని తీసుకొని రెండుగా కట్ చేసేసుకొని, మన కుక్కర్ అయితే నీట్గా ఉండే కుక్కర్ని అయితే తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకొని మూత మూసుకొని, దాని తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని అయితే పెట్టుకుందాం. దాని తర్వాత మన ఎర్రగడ్డలు కట్ చేసుకొని, మిర్చి కట్ చేసి, అండ్ అలాగే కొన్ని కొత్తిమీర కరివేపాకు 2 కూడా వేసి బాగా మగ్గేసి, చీటికిడంత పసుపు అండ్ అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ 2 అయితే యాడ్ చేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని మంచి కాగాక తీసి చల్లారి పెట్టుకోండి కొంతసేపు. ఎందుకంటే చల్లారితే ఆలుగడ్డ పళ్ళెం అయితే బాగుంటుంది అనమాట. ఇంత లోపల మన ఆలుని అయితే పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకొని ఆలుగడ్డ పళ్ళెంని అయితే మిక్సింగ్ చేసేసుకున్నాం. బాగా మిక్సింగ్ చేసుకుంటుంటే బాగా టేస్ట్ దగ్గర బాగుంది అని కొంచెం టేస్ట్ కూడా చేశాను అనమాట. అండ్ మన పూరి కోసం కొంచెం పిండిని అయితే తీసుకొని ముద్దలుగా చేసి పూరికి అయితే తిక్కి ఆ వేడిగా ఉండే ఆయిల్లోకి అయితే వేశాను. అదైతే మంచిగా పొంగాలని బాగా ఒత్తి మంచిగా పొంగింది అనమాట. ఆ పొంగిన పూరి చూస్తుంటే నాడే నూరు ఉంది. అండ్ అలాగే దాన్ని తీసుకొని ప్లేట్లోకి వేసుకొని తింటా అంటే సూపర్ అయితే ఉంది. అమ్మ కూడా సూపర్ రా అనింది. సో కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో నేను చేసిండేది.